మెహరా మెహర్ బుక్ రీడింగ్ చేసుకుంటున్నాం. తొలిసారిగా మెహరా బాబాని విడియపడుతూనే ఆలింగనం చేసుకున్నాక చెప్పుకున్నాం లాస్ట్ వీక్. ఇప్పుడు కంటిన్యూషన్. మెహరా అక్క ప్రీనికి ప్రసవం అయ్యింది. వెంటనే దౌలత్ మాయికి బాబా నుండి టెలిగ్రామ్ వచ్చింది. వీలైనంత త్వరగా మెహరాబాద్ వచ్చేయండి, ఒక ఏడాది పాటు ఉండేందుకు సరిపడా బట్టలు, పక్క బట్టలు తెచ్చుకోండి అని టెలిగ్రామ్ వచ్చినప్పటి నెల రోజుల వరకు ఇంట్లో హడావుడే. కాటన్ బట్టలు కొనుక్కోవడం, వాటిని టైలర్కి ఇచ్చి కుట్టించుకోవడం లాంటి పనులతో తీరిక లేకుండా సాగింది. అంతా సిద్ధమవ్వగానే అసలు విషయం ఎవరికీ చెప్పకుండా పని మీద ఊరెడుతున్నామని, త్వరలో తిరిగి వచ్చేస్తామని నలుగురికి చెప్పి ఉన్నట్టుగా ఇంటికి తాళం వేసి బంగారు ఆభరణాలన్నింటినీ కూడా లాకర్లో భద్రపరిచి దౌలత్మాయి కుటుంబం హైదరాబాద్కు బయలుదేరింది. ఆ ఇంటిని కానీ వస్తువులు కానీ ఎప్పటికీ మళ్ళీ చూడనే లేదు ఆ కుటుంబం. నేరుగా వారు అహ్మద్నగర్ చేరుకుని అక్కడి నుండి 19/5/1924 నాడు హైదరాబాద్లో అడుగుపెట్టారు. బ్రిటిష్ సైన్యం వారు స్నానాల గదిగా వాడిన బాత్ బిల్డింగ్ వారికి తొలిముఖంగా ఇవ్వబడింది. దౌలత్మాయి కుటుంబం మెహరాబాద్ చేరిన మరునాడే ఉపాసనీ మహారాజు జన్మదిన వేడుక జరిగింది. వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన దౌలామాసి వేడుకలు అయ్యాక దౌలత్మాయి మెహరాలతో పాటుగా మెహరాబాద్లోనే ఉండిపోయింది. బాబాకు పురుష మండలికి మొత్తం 14 మందికి ఒక పెద్ద పాత్రలో అన్నము, మరొక పాత్రలో పప్పు స్త్రీలు వండి పంపించవలసి వచ్చేది. ఇటువంటి పనులు చేయడం మెహరాకు అస్సలు అలవాటు లేకపోయినా సరే, పాత్రలు కడగటంలోనూ వంట చెరుకు తేవడంలోనూ సాయం అందించేది. బాబా కోసం పని చేయడం, ఆయనను సేవించడం మెహరాకు చాలా ఇష్టమైన పని. అంతటి ముఖ్యమైన పనులు తనకు అప్పగించటం అదృష్టంగా భావించేది మెహరా. స్త్రీలకు బాబా ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏమిటంటే, వారి తల వెంట్రుకలు బయటకు కనిపించకుండా తల చుట్టూ కాటన్ వస్త్రాన్ని కప్పుకోవాలి. అలాగే వారు సాదా కాటన్ చీరలే కట్టుకోవాలి. పొడవు చేతులను జాకెట్టే ధరించాలి. ఈ ఆదేశాలను ఒప్పుకొని వారు ఆశ్రమం నుండి వెళ్ళిపోవచ్చు. ఈ ఆంక్షలు శ్రీమండలి వారికి 8 ఏళ్ల పాటు కొనసాగాయి. 1933 సంవత్సరంలో ఆశ్రమాన్ని నాసిక్కు మార్చినప్పుడు పాశ్చాత్య స్త్రీలతో సహజీవనం చేయవలసి రావడంతో ఈ ఆంక్షలు రద్దయ్యాయి. ఆ రోజులలో మెహరా మదిలో కలిగిన మర్చిపోలేని కొన్ని మధుర జ్ఞాపకాలు ఆమె మాటలలోనే తెలుసుకుందాం. ప్రతిరోజు సాయంత్రం సంకీర్తన వినడానికి స్త్రీలందరూ పోస్టాఫీసు భవనం వద్దకు చేరుకునేవారు. రాత్రి భోజనం సాయంత్రం 5 గంటలకే వడ్డించబడేది. 7 గంటలకల్లా కంచాలు గిన్నెలు శుభ్రం చేయాల్సిందే. అప్పటికి మెహరాబాద్లో కరెంటు లేని కారణంగా సూర్యుడి వరకు ఉండగానే అన్ని పనులు చక్కబెట్టుకోవాల్సి ఉండేది. పోస్టాఫీసు భవనం లోపల గదిలో తివాచీ మీద కూర్చుని బాబా ఖవాలీలు పాడేవారు. దౌలామాసి, దౌలత్మాయి, మెహరా విధిగా ఆ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఒకరోజు పోస్టాఫీస్ నుండి పాటలు వినపడుతుండగా స్త్రీలు తమ పనులు ముగించుకొని చేత హరికేన్ లాంతర్లు పట్టుకొని పోస్టాఫీస్కు చేరుకున్నారు. డోలక వాయిస్తూ పాడుతున్నారు బాబా. ఆది సీనియర్ సితార్ వాయిస్తున్నాడు. బాబా డోలక్ చాలా బాగా వాయించేవారు. హార్మోనియం పాటను అనుసరిస్తుండగా పాడడం బాబాకు ఇష్టం ఉండేది కాదు. తన పాటకు సితార్ సహకారమే బాబాకు ఇష్టం. బాబా మాట్లాడినా పాడినా స్వరం మధ్యస్థాయిలోనే ఉండేది. నిండు హృదయంతో బాబా పాడేవారు. మంత్రస్థాయి అయినా సరే, తారస్థాయి అయినా సరే అలవోకగా పలికేవారు. పై స్థాయిలో పాడేటప్పుడు బాబా ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచేవారు. అలా పై స్థాయిలో పాడేటప్పుడు పైకి చూస్తూ పాడేవారు. బాబా స్వరంలో అసాధారణ మాధుర్యం నిండి ఉండేది. మెహరా దృష్టిలో బాబా స్వరాన్ని పోలిన స్వరం మరొకటి లేదు. బాబా గది మధ్యలో తివాచీ మీద కూర్చుని పాడుతుండగా ప్రక్కనున్న గోడకు ఆనుకుని శ్రీమండలి సంకీర్తన వినేవారు. పాట మధ్యలో అకస్మాత్తుగా ఆపి మెహరా వైపు తిరిగి, నీవేమి ఆలోచిస్తున్నావు అని అడిగారు బాబా. అలా అకస్మాత్తుగా తన శిష్యుల మనసుల్లో మెదులుతున్న ఆలోచనలను బయటకు చెప్పమని బాబా అడుగుతారని పాపం మెహరాకు తెలియదు. అదృష్టవశాత్తు ఆ క్షణంలో మెహరా బాబా గురించి ఆలోచిస్తూ ఉంది. ఆయన చేతుల వైపు చూస్తూ డోలక్ వాయించేటప్పుడు ఆయన చేతి వేళ్ల కదలికలను చూస్తూ
ఆయన చేతి వేలు ఎలాంటి భావాన్నైనా వ్యక్తం చేయగల నేర్పును ఆస్వాదిస్తూ ఉన్నది మెహరా ఆ క్షణంలో. ఒక్క క్షణం తర్వాత మెహరా నెమ్మదిగా ఇలా బదులిచ్చింది, బాబా, మీ చేతుల వైపే చూస్తున్నాను. మీ చేతులు చాలా అందంగా ఉన్నాయి. ఒక్కసారి తన చేతుల వైపు చూసుకుని సంకీర్తన కొనసాగించారు బాబా. అప్పటి నుండి బాబా సమస్యలోకి అడుగుపెట్టినప్పుడల్లా మెహరా తనకు తాను ఇలా చెప్పుకునేది, నా మనస్సును అటు ఇటు పోనివ్వకూడదు, నేను కేవలం బాబా గురించే ఆలోచనలు చేయాలి. మెహరా తల్లి దౌలతమాయికి మాత్రం బాబా పాదాలంటే చాలా ఇష్టం. బాబా పాదాలు అసమానమైనవి. కేవలం బాబా పాదాలు చూస్తే చాలు, ఆయనను గురువుగా గుర్తించవచ్చు అని చెప్తూ ఉండే దౌలతమాయి. మెహరాబాద్లో మెహరా యొక్క తొలి మకాం కొన్ని వారాల పాటే సాగింది. ఎందుకంటే బాబా పెట్టా పర్యటనకు వెళ్ళవలసి వచ్చింది. అలా దౌలామాసి, దౌలత్మాయి, మెహరాలే తొలిసారిగా మెహరాబాద్లో మకాం ఉన్న తొలి శ్రీమండలి సభ్యులయ్యారు. ఆ రోజులలో తాను అనుభవించిన మధురానుభూతులను తరచూ మెహరా నెమరు వేసుకుంటూనే ఉండేది. ముఖ్యంగా బాబా మాటలను, పాటలను వినే అవకాశం మెహరాకు అప్పుడే దొరికింది. బాబా ఎంతో చురుగ్గా, శక్తివంతంగా ఉండేవారు. బాబా వెంట మెహరా, దౌలత్మాయి, దౌలామాసి, నజా కూడా క్వెట్టా పర్యటనకు వెళ్ళారు. క్వెట్టాలో తన సహచరులకు బాబాయే స్వయంగా భోజనం వడ్డించేవారు. అందరూ భోజనం ప్లేట్లను చేతపట్టి ఒక కిలో బాబా ముందుకు రాగానే ఆయన ప్లేట్లో భోజనం వడ్డించేవారు. మెహరా ఎప్పుడూ కిలో ఆఖరి వ్యక్తిగా నిలబడేది. ఒకసారి తన ఎదుటకు వచ్చిన మెహరా చేతిలో ప్లేటును తీసుకుని విసురుగా బాబా బయటకు విసిరేశారు. నిర్ఘాంతపోయిన మెహరాతో, ప్రతిసారి నీవెందుకు ఆఖరిగా వస్తావు, ముందుగా ఎందుకు రావు అని గట్టిగా గద్దించారు బాబా. ఆ విధంగా మెహరాకు అలవాటుగా ఉన్న బిడియాన్ని పోగొట్టి కలుపుగోతున్నాన్ని పెంచడానికి బాబా ఎంతగానో కృషి చేసేవారు. క్వెట్టాలో మెహరా తొలిసారిగా రూసీ జహంగీర్ బాబా బృందానికి అన్ని ఏర్పాట్లు చేసిన వ్యక్తి. కుమార్తెలు గోహెర్ 8 ఏళ్ల వయసు, కేటీ 4 ఏళ్ల వయసు కలిసింది. ఒక నెల తర్వాత బాబా బృందం క్వెట్టా నుండి బయలుదేరి బొంబాయిలోని ఇరానీ మ్యాన్షన్ అనే బంగ్లాకు చేరుకున్నారు. అక్కడ సోనామాసి, దౌలామాసి, దౌలత్మాయి కలిసి బాబాకు ఆహారం వండి పెట్టేవారు. అయితే తాము కూడా ఏదో ఒకటి బాబాకు వండి పెట్టాలని మెహరా కులశ్రద్ధులు ఆరాటపడేవారు. అలా కొద్ది రోజుల పాటు బొంబాయిలో ఉన్న తర్వాత భారతదేశంలో విస్తృతంగా పర్యటించాలని బాబా సంకల్పించిన కారణంగా ఆయన తిరిగి వచ్చే వరకు దౌలత్మాయిని, మెహరాను అహ్మద్నగర్లోని ఖుస్రూ క్వార్టర్స్లో ఉండమన్నారు బాబా. బాబా మెహరాబాద్ వచ్చారన్న వార్త వినగానే ఖుస్రూ క్వార్టర్స్లో ఉన్న స్త్రీలు టాంగాలలో మెహరాబాద్ వెళ్ళి బాబాను దర్శించుకునేవారు. వారు నేరుగా బాబా పాదాలు స్పృశించి ఆయన ఎదురుగా కూర్చునేవారు. ఒకసారి యువతులైన మెహరా, ఖుర్షద్, డాలీలను ఉద్దేశించి, రోజంతా మీరు ఏం చేస్తూ ఉంటారు అని బాబా అడిగారు. బట్టలు కుట్టుకుంటూనో, పుస్తకాలు చదువుతూనో, గ్రామ్ఫోన్ రికార్డులు వింటూనో కాలం గడుపుతామని వారు బాబాకు సమాధానం చెప్పారు. ఒక్కసారి మంజిల్ ఏ మీమ్లో జరిగిన సంఘటనలు ఖుర్షద్ చెప్తుంటే వింటూ ఉంటాం అని కూడా చెప్పారు. దానికి బాబా, మంచిది, కానీ రోజుకో అరగంట అయినా మీరు ధ్యానం చేయాలి. మీరు దౌరాష్ట్రదో లేక నాదో ఒక ఫోటో ఎంచుకోండి. ప్రత్యేకంగా దానివైపే చూస్తూ మీ మనస్సును లగ్నం చేయండి. మీ మనస్సు అటు ఇటు మరలిపోతున్నా చింతించకండి. తిరిగి మీ మనస్సును ఫోటో మీదకు మరల్చండి. వెంటనే యువతులు బాబా సూచనను అమల్లో పెట్టారు. ఫోటో మీద దృష్టి నిలపడం ద్వారా మనస్సును అవసరమైన విషయం మీద నిలపవచ్చని తెలుసుకున్నారు. ఈ ఆదేశాన్నే కాకుండా యజ్దాన్ అంటే భగవంతుడు అనే పదానికి జొరాస్ట్రీయుల వాడుక పదం అనే పదాన్ని రోజుకు 1 గంట పాటు వ్రాయాలి. అది వ్రాస్తున్నప్పుడు లోపల ఆ పదాన్ని కూడా ఉచ్చరిస్తూ ఉండాలి అని చెప్పారు బాబా. బాబా ఇచ్చిన మరొక ఆదేశం ఏంటంటే, ఆరంగం గ్రామంలో నివసించే పేదల కోసం చొక్కాలు కుట్టే పనిని కూడా బాబా యువతలకు అప్పగించారు. అంతేకాక
మెహరాకు బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. బాబా ఫోటోను పేపర్ మీద అతికించి దాని క్రింద చంద్రవంక మొదలైన బొమ్మలను వేస్తూ ఉండేది మెహరా. స్త్రీలకు ఖుస్రూ క్వార్టర్స్ నుండి మెహరాబాద్కు తరలిపోయే సమయం ఆసనమైంది. బాబా పిలుపు రాగానే దౌలత్మాయ్, మెహ్రా, ఖుర్షద్, దౌలామాసి, నాజాలు మెహరాబాద్ చేరుకున్నారు. ఖుర్షద్ సూచన మేరకు ఫకీర్లు నిరాడంబరమైన జీవితాన్ని గడపాలి కాబట్టి వారు తలగడలు తెచ్చుకోలేదు. వీరంతా మెహరాబాద్ చేరుకునేసరికి బాబా పోస్ట్ ఆఫీస్ వరండాలో నుంచుని ఉన్నారు. లోపలికి వెళ్ళి పక్కపట్లు పరుచుకోమని వారికి బాబా సూచించారు. వారంతా పోస్ట్ ఆఫీస్లోనే నివసించాలని, తనతో పాటు మరో 3 పురుషులు వరండాలో నిద్రిస్తారని బాబా చెప్పారు. కాసేపు అయ్యాక అన్ని జాగ్రత్తగా సర్దుకున్నారా అంటూ లోపలికి అడుగుపెట్టిన బాబా మంచి దుప్పట్లు తెచ్చుకున్నారా లేదా, అసలే ఇక్కడ చలి ఎక్కువ అంటూ వారి పక్కపట్లు పరీక్షించారు. మీ తలగడలు ఏవి అని బాబా ఆశ్చర్యంగా ప్రశ్నించారు. మేము తలగడలు వాడము అని బదులిచ్చింది ఖుర్షద్. ఎందుకు వాడరు అన్నారు బాబా. ఆ ప్రశ్నకు ఎలా బదులివ్వాలో తెలియక మెహ్రా, ఖుర్షద్దులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నెమ్మదిగా ఖుర్షద్ ధైర్యం కూడగట్టుకుని తలగడ లేకుండానే మేము పడుకోగలము అనుకున్నాం అని సమాధానం ఇచ్చింది. మీరు తలగడలు వాడవలసిందే. అవును, మీ చెప్పులేవి అని ప్రశ్నించారు బాబా. సకోరి ఆశ్రమంలో లాగే మేము చెప్పులు లేకుండా నడవాలనుకుంటున్నాము అని కొంచెం జంకుతూ ఖుర్షద్ సమాధానం చెప్పింది. ఇది సకోరి కాదు, మీరు ఇక్కడ చెప్పులు తప్పక వాడి తీరాలి. నేను ఏది చెప్తే అది చెయ్యాలి, లేకపోతే అహ్మద్నగర్ వెళ్ళిపోండి అని గద్దించారు బాబా. లేదు బాబా, మీరు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటాం అని కంగారు పడుతూ ప్రాధేయపడింది ఖుర్షద్. మీరు కష్టపడండి, మంచి ఆరోగ్యంతో ఉండండి. ఇక్కడ డాక్టర్లు లేరు. అది సేవ చేయడం అంటే. తలగడ లేకుండా పడుకోవటం వల్ల మీరేమి మరింత ఆధ్యాత్మికతను పొందలేరు, లేక అది భగవంతుణ్ణి మరింత ప్రేమించడం దోహదపడదు అని బాబా హెచ్చరించారు. అప్పటికప్పుడు బాబా 2 జతల కొత్త చెప్పులను నగర్ నుండి తెప్పించారు. ఆ సంఘటన తర్వాత ఖుర్షద్ మరెలాంటి కొత్త ప్రణాళికను రచించలేదు. ఆ సంఘటన ద్వారా ఆచరణ సాధ్యమైన ఆధ్యాత్మికతే బాబా శైలి అనే విషయం మెహ్రాకు, ఖుర్షద్కు స్పష్టంగా అర్థమయ్యింది. 4-5 రోజులు అయ్యాక బాబా వారికి నేరుగా ఒక ఆదేశం ఇచ్చారు. ఏది చదవకూడదు, ఏమీ వ్రాయకూడదు అని. వెంటనే మెహ్రా తన వెంట తెచ్చుకున్న పుస్తకాలను అహ్మద్నగర్ పంపించి వేసింది. పోస్ట్ ఆఫీస్ హాలులో స్త్రీలు మాత్రమే నివసించేవారు. బాబా, ఉస్తాద్జీ, మాసాజీ, పాద్రీలు రాత్రి సమయంలో వరండాలోనే పడుకునేవారు. పగటి వేళలో పురుషులు పక్కబట్టలు చుట్టుగా చుట్టి గోడవారుగా వారి ట్రంకు పెట్టెలపై ఉంచేవారు. అప్పటి వరకు తాను నివసించే పోస్ట్ ఆఫీస్ హాలును బాబా స్త్రీలకు కేటాయించి తాను వరండాలోనే నివసించసాగారు. తరువాత రోజులలో అప్పటి బాబా నిరాడంబర జీవితం గుర్తు తెచ్చుకుని మెహ్రా దుఃఖిస్తూ ఇలా చెప్పింది. దోమలు కుడుతుండగా కరుడుగట్టిన చలిలో తేళ్లు పాముల మధ్య బాబా ఎలా నిద్రించారో, అసలు నిద్రపోయేవారో కాదో, విశ్వానికి రారాజు అయిన ప్రభువును నిర్లక్ష్యంగా విడిచిపెట్టేశాం. అప్పుడు బాబా ఎవరో మాకు సరిగా తెలియదు. మాకు బాబాతో ఉండటం ఇష్టం. మిగిలిన విషయాలు ఏవి ఆయన మా కోసం చేసిన త్యాగాలు మా ధ్యానంలో ఉండేవి కావు. స్త్రీలకు భద్రత ఉండాలని, చలి తగలకూడదని బాబా అంత జాగ్రత్త తీసుకునేవారు. బాబా తన జీవితం అంతా ఇతరుల కోసం త్యాగం చేస్తూనే ఉండేవారు. ఒక్కోసారి బాబా ముఖం మీదుగా దుప్పటి కప్పుకొని గోడకు జారబడి కూర్చునేవారు. ఆయనకు నిద్ర పట్టనప్పుడు ఇతరులు ఎలా నిద్రపోతున్నారో, అందరిలో ఎవరు పెద్దగా గొరక పెడుతున్నారో గమనిస్తూ ఉండేవారు. అందరిలో మాసాజీయే పెద్దగా గొరక పెట్టేవాడు. అప్పుడు బాబా తన కాలికున్న చెప్పును తీసి గురి చూసి అతని మీదకు విసిరేవారు. మాసాజీ ఉలిక్కపడి లేవగానే చాలులే, తెల్లారిపోతుందిలే అనేవారు బాబా. నిద్రిస్తూనే గురువు యొక్క పాదర్శం తాకినందుకు మాసాజీ సంబరపడి పోయేవాడు. బాబా మండలి అంకిత భావం అంత గొప్పగా ఉండేది.
బాబా ప్రతిదినం వేకువజామున 4:30 నిమిషములకు లేక 5 గంటలకే నిద్ర లేచేవారు. పురుషులు పళ్ళు తోముకుంటుండగా బాబా బిగ్గరగా పాడుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి పాడుతూనే చిన్నగా నాట్యం కూడా చేసేవారు. బాబాకు సంగీతమన్నా పాడడమన్నా ఎంతో ఇష్టం. సాధారణంగా మెహరాకు తల్లిదండ్రుల వద్ద ఉన్న రోజులలో అలా పొద్దుక్కితే కానీ నిద్రలేచే అలవాటు ఉండేది కాదు. కానీ మెహరాబాద్లో మాత్రం వేకువజామునే బాబా పాట వినగానే గబుక్కుని లేచి తయారయ్యేది. బాబా తన ముఖం కడుక్కోవడంలో, గడ్డం చేసుకోవడంలో గుస్తాజీ సాయం చేసేవాడు. ఈలోగా స్త్రీలు కిరోసిన్ స్టవ్ మీద బాబా కోసం టీ తయారు చేసేవారు. కట్టెల పొయ్యి మీద పెట్టిన టీ పొగ వాసన వస్తుంది కనుక బాబాకు ఇష్టం ఉండేది కాదు. ఆ రోజులలో బాబా తన అవసరాలకు ఒక అల్యూమినియం లోటాను వాడుతూ ఉండేవారు. ముఖం కడుక్కోవడానికి, స్నానం చేయడానికి, ఆఖరికి టీ త్రాగడానికి కూడా బాబా ఆ లోటానే వాడేవారు. బాబా మరియు మండలి త్రాగే టీలో పాలుండేవి కాదు. అది కేవలం టీ డికాషన్ మాత్రమే. మెహ్రా జ్ఞాపకం ప్రకారం ఆ టీ వేడి నీళ్ళలాగానే ఉండేది. టీ మినహా మరే విధమైన అల్పాహారం అనగా చపాతీ కానీ రొట్టె కానీ ఉండేది కాదు. అందరూ టీ డికాషన్నే పరమ ప్రసాదంగా తాగేవారు. స్త్రీలు టీ కాయడం పూర్తయ్యాక పురుషుల లోటాలను నేల మీద ఒక వరుసలో పెట్టేవారు. బాబా వాడే లోటా కూడా ఆ వరుసలోనే ఉండేది. అలా లోటాలను నింపిన తర్వాత వరండాలో నేల మీదే ఉంచేవారు. ఆ తర్వాత ఈ సంఘటన తలుచుకుని మెహ్రా ఇలా దుఃఖించేది. బాబా విషయంలో మేము కనీసం మర్యాదను కూడా పాటించలేదు. ఎందుకంటే ఆయన నిజంగా ఎవరో మాకు అప్పటికి తెలియదు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ కంటిన్యూషన్ వచ్చేవారు జరుగుకుందాం, టైం అయింది కాబట్టి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జయబాబా శర్మ గారు చాలా మంచి విషయాలను చెప్పారు. మీకు జయబాబాలు, ధన్యవాదాలు కూడాను. జయబాబా ఇప్పుడు జయబాబా మెహర్ జ్యోతి గారు హారతి చేయవలసిందిగా కోరుచున్నాం. జయబాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అజ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు, విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికుల కాయు. ముషీద్ మెహరు బాబా పాదములపై శిరసులుంచాము. ముషీద్ మెహరు బాబా పాదములపై శిరసులుంచాము. కుదాగా మెహరు బాబా నిన్ను నీవే తెలుసుకున్నాము. కుదాగా మెహరు బాబా నిన్ను నీవే తెలుసుకున్నాము. అజ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు, విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికుల కాయు. ప్రియుడవు ప్రేమికుడవు సత్యనాదుడవు, ప్రియుడవు ప్రేమికుడవు సత్యనాదుడవు. అనంత జ్ఞాన వెల్లువగా సంద్రమై ఒకడవైనావు. అనంత జ్ఞాన వెల్లువగా సంద్రమై ఒకడవైనావు. అజ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు, విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికుల కాయు.
సర్వజ్ఞుడ దివ్యజ్ఞానివి నీవే పరమాత్మా. సర్వజ్ఞుడ దివ్యజ్ఞానివి నీవే పరమాత్మా. కనుకనే ఈజదను జ్ఞానం వరముగా మాకు అందించు. కనుకనే ఈజదను జ్ఞానం వరముగా మాకు అందించు. అజ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు. విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికుల కాయు. దివ్యమౌ ప్రేమ మధువును త్రాగించి మస్తులను చేయు. దివ్యమౌ ప్రేమ మధువును త్రాగించి మస్తులను చేయు. ప్రియముగా జీవితాలను నేస్తమాని పరము చేస్తాము. ప్రియముగా జీవితాలను నేస్తమాని పరము చేస్తాము. అజ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు. విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికుల కాయు. సాగరపు నడుమల్లాడే జీవిత నావ నడిపించు. సాగరపు నడుమల్లాడే జీవిత నావ నడిపించు. నావికుడ రక్షకుడ నీవే మాకిలా ఓ మెహరు బాబా. నావికుడ రక్షకుడ నీవే మాకిలా ఓ మెహరు బాబా. అజ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు. విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికుల కాయు. అవతార్ మెహర్ బాబా కీ జై. 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 ప్రేమావతార్ మెహర్ బాబా కీ జై. మౌనావతార్ మెహర్ బాబా కీ జై. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా. జై బాబా. చాలా చక్కని హారతిని మాకు వినిపించారు. జై బాబా మీకు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు పాల్గొన్నటువంటి బాబా ప్రేమికులందరికీ జై బాబాలందరికీ. అవతార్ మెహర్ బాబా కీ జై. దినేష్ జై బాబా. అందరికి జై బాబా అండి. దినేష్